17వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. యాలయనగా సింహాసన మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యందు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి బాష్ప బిందువును తుడిచివేయను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ సాయంకాల సమయంలో ఇటువంటి శ్రేష్టమైన సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవాతి దేవుని స్తుతిస్తూ మంచి అవకాశాన్ని ఇచ్చిన స్థానిక దైవసేవకులు పౌలు పాస్టర్ గారికి, అమ్మగారికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా యేసయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిత్యముగా ఈ రాత్రి కూడి వచ్చిన మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి. హల్లెలూయా. మీ పాస్టర్ గారు చెప్పినట్లు నేను చాలా సంవత్సరాలు అయిందండి మీ మధ్యలోకి వచ్చి. పాత మందిరం ఉండగా, అక్కడ మందిరం అనుకుంటానండి, అక్కడే అదండి ఆ మందిరం ఉండగా ఒకసారి చర్చి యానివర్సరీ ఆ రోజు కూడా రోజు పగలు రావడానికి దేవుడు కృప చూపాడు. మరలా చాలా సంవత్సరాల తర్వాత దేవుని సన్నిధులు ఎలాగో ఆరాధించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి ఇటువంటి శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఉన్నది పిల్లరా మనం చదువుకున్న వాక్య భాగంలో ఉన్నదండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకున్నామండి. యేసయ్యే మీకు క్లుప్తంగా ఆ వాక్యంలో ఉన్న వివరాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్యే కాపరిగా ఉండి మనల్ని ఏం చేస్తారంటే జీవజలముల బొగ్గ ఎద్దకు మనల్ని నడిపిస్తాడు. దేవుడే మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి ఒకసారి అందరూ కలిసి యేసయ్య. చప్పట్లు కొట్టమని లేదండి, నేను చెప్పమన్నది చెప్పా. యేసయ్యే మనకు కాపరిగా ఉండి జీవజలముల బొగ్గ ఎద్దకు నడిపించును. ఆయనే మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నిత్యముగా 2026వ సంవత్సరం మొదటి దినానున్న రోజున దేవుడు నిత్యముగా ఈ చదవబడిన మాటలు కూడి వచ్చిన మనందరి కుటుంబాల్లో నా దేవుడు ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్. తప్పనిసరిగా ఈ మాటలు, చదువుకున్న మాటలు, ధ్యానిస్తున్న మాటలు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాల పట్ల నా దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. పిల్లరా, చదువుకున్న వాక్య భాగంలో ఉన్నదండి. యేసయ్యే మనకి కాపరిగా ఉండాలంటండి. ఎవరండి? 23వ కీర్తన 1వ వాక్యంలో ఉంటుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పిల్లలు, యేసయ్యే మనకు కాపరిగా ఉంటే ఆ 23వ అధ్యాయంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము కూడా మనకి వస్తుంది. రెండవది, ఈ చదువుకున్న ఈ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో కూడా యేసయ్యే కాపరిగా ఉంటే ఆయనే మనల్ని జీవజలముల యొద్దకు, బొగ్గల యొద్దకు నడిపిస్తాడు. రెండవది, మన కన్నుల నుంచి రాలుతున్న ప్రతి బాష్ప బిందువును, అంటే మన కన్నీటిని అంతటినీ కూడా యేసయ్యే తుడిచివేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ 23వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలు, ఈ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనములో ఉన్న ఆశీర్వాదాలు
దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే తప్పనిసరిగా దైవ సన్నిధికి వస్తున్న మనందరి కుటుంబాలకి యేసయ్యే కాపరిగా ఉండాలండి. ఎవరు ఉండాలండి? ఎలా ఉండాలి? కాపరిగా ఉండాలి. మీరు అడగొచ్చు ఈ రాత్రి, మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి మేము యేసయ్యను నమ్ముకుంటున్నామండి, యేసే నా కాపరి, యెహోవా నా కాపరి అన్న మాట మేము చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి కూడా మేము నేర్చుకుంటున్నాం. మా కుటుంబాలకు యేసయ్యే కాపరిగా ఉన్నారు కాబట్టి మేము బాప్తీసం తీసుకున్నాం, మందిరానికి వస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, దైవ సన్నిధిలో మేము కొనసాగుతున్నామని మీరు చెప్పవచ్చు పిల్లరా. అయితే ఈ రోజున చాలామంది యొక్క కుటుంబాల్లో పిల్లరా చెప్పుకోవడానికి క్రైస్తవులే మందిరానికి వెళతారు, పాటలు పాడతారు, ఆరాధనలు చేస్తారు, వాక్యాన్ని వింటారు, పరిచర్య చేస్తారు. కానీ చాలామంది కుటుంబాల్లో వారు అనుకున్నట్లుగా, ప్రజలు అనుకుంటున్నట్టుగా వారి కుటుంబాల్లో కొన్ని సందర్భాల్లో యేసయ్య కాపరిగా ఉండట్లేదండి, కాపరిగా ఉండట్లేదు. చెప్పుకోవడానికి చూడడానికి వాళ్ళు క్రైస్తవులే, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళే వాళ్ళే, వాళ్ళ యొక్క కట్టుకున్న ఇంటి మీద కూడా రాసుకుంటారు ఏమని? యెహోవా నా కాపరి అని. అయితే చాలామంది జీవితాల్లో చాలామంది కుటుంబాల్లో యెహోవా కాపరిగా, యేసయ్య కాపరిగా లేని కుటుంబాలు చాలా కుటుంబాలు ఈ రోజున మనం చూస్తున్నాం. నిశ్చయముగా ఈ రాత్రి నా దేవుని యొక్క వాక్యపు వెలుగులో ప్రతి కుటుంబంలో కూడా యేసయ్యే కాపరిగా ఉండునుగాక. ఆమేన్. మీరు అడగొచ్చు, అయ్యా ఎందుకు మా కుటుంబాల్లో కాపరిగా ఉండట్లేదండి? మేము ప్రార్థనకు వెళుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, ఎందుకు మా కుటుంబాల్లో యేసయ్య కాపరిగా ఉండట్లేదని మీరు అడగొచ్చు. కొన్ని సందర్భాలు, విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లలు. ఏ సందర్భాల్లో యేసయ్య మన కుటుంబాల్లో కాపరిగా ఉండట్లేదో. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమే, మందిరానికి వెళ్ళే వాళ్ళమే, వాక్యాన్ని వినే వాళ్ళమే, వాక్యాన్ని ధ్యానించే వాళ్ళమే, కానీ చాలా సందర్భాల్లో మన కుటుంబాల్లో ఎవరు కాపరిగా ఉండట్లేదంటే యేసయ్య కాపరిగా ఉండట్లేదు. ఉదాహరణ మీకు 1-2 జ్ఞాపకం చేస్తాను. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారండి, చిన్నపిల్లలు 8-7 సంవత్సరాల పిల్లలు. వాళ్ళు రాత్రికాల సమయంలో పడుకోబెట్టేటప్పుడు వాళ్ళ తిన్న ఆహారం అరక్క, త్రాగిన పాలు అరక్క, ఈ వాతావరణ పరిస్థితుల వల్ల వాళ్ళకి జ్వరం వస్తే మొదటి రోజున బాగానే ఉంటుందని రెండో రోజు చూస్తారు. మందులు వేయించి బహుశా మూడో రోజున ఎక్కడికి వెళ్తారో తెలుసండి? ఎక్కడికి వెళ్తారండి? హాస్పిటల్కి కాదండి, చాలా తెలివైన వాళ్ళు మీరు. హాస్పిటల్కి కాదండి. చిన్న పిల్లలకి జ్వరం వస్తే మొదట హాస్పిటల్కి వెళ్తారు, మందులు వేస్తారు. కానీ తగ్గకపోయేసరికి వీళ్ళు చేసే పని ఏంటంటే పిల్లరా ఏం చేస్తారండి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. తాయిత్తులు అక్షయకులు కడతారు. ఇప్పుడు ఆ చిన్న బిడ్డ గర్భంలో పుట్టినది మొదలుకొని 9 మాసాలు అయిన తర్వాత గర్భంలోంచి బయటకు వచ్చే వరకు కూడా ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తారు. ఎవరు? సంఘ బిడ్డలు, సేవకులు, దేవుని బిడ్డలు అయిన వారందరూ కూడా ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తారు. గర్భంలో పడిన మొదలు డెలివరీ అయ్యే వరకు, ఆ బిడ్డ వచ్చే వరకు కూడా ఎంతో బాధ్యతగా, భారంగా కుటుంబస్తులు, సంఘ బిడ్డలు అందరూ ప్రార్థన చేస్తారు. అయితే ఒకానొక రోజున చిన్న జ్వరం వచ్చేసరికి, అది తగ్గకపోయేసరికి పిల్లలు వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే అండి, మీరు చెప్పినట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అయితే అప్పుడు వారికి కాపరి ఎవరవుతున్నారండి? చెప్పండి అమ్మా. అప్పుడు వాళ్ళ కాపరి ఎవరవుతున్నారు? భూత వైద్యులు. మీరు చెప్పింది కరెక్టే. ఎందుకు ఎలాగవుతున్నారండి? మరి ప్రార్థనకు వెళ్ళే వాళ్ళమే కదా, వాక్యాన్ని ధ్యానించే వాళ్ళమే కదా, ఆరాధన చేసే వాళ్ళమే కదా, పాటలు పాడేవారమే కదా. ఆ చిన్న విషయంలో కాపరి మారిపోతున్నారని మనకి, అవునా కాదండి? ఇప్పుడు గర్భంలో ఎన్నో వివాహం అవుతుందండి, బిడ్డల కొరకు సంఘము, సేవకులు ఎంతో కన్నీరు కార్చి భారం కరిగి ప్రార్థన చేస్తారు. దేవుడు కరుణించి ఆ గర్భఫలం అనుగ్రహిస్తాడు. గర్భఫలం యెహోవా అనుగ్రహించు. అప్పుడు బాగానే చెప్తారు, అవునా కాదండి? అప్పుడు బాగానే చెప్తారు. కానీ 2 రోజులు జ్వరం తగ్గకపోయేసరికి పిల్లరా, అప్పుడు వరకు మనం మన కాపరి యేసయ్య అన్న వాళ్ళు కాపరి మార్చేసి లోకంలో ఉన్న వారిని మనం కాపరిగా పెట్టుకుంటాం. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవునా కాదండి? అవును కదా. ఇంకో సంగతి కూడా చెప్తా. మన ఇంట్లో బిడ్డలు పుడతారు. బిడ్డలు పుట్టిన తర్వాత
వాళ్ళకి ప్రార్థన ప్రారంభమవుతాయి. వాళ్ళ జీవితాలు బాగాలి, చదువులు బాగాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మంచి వివాహాలు రావాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరండి? సంఘము, సేవకులు. అంతే కదా, మీరే చేస్తారు కదా, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తి యవన బిడ్డలు ఎదుగుతాడు, చదువుకుంటాడు, మంచి ఉద్యోగాలు సంపాదిస్తాడు. వివాహ సమయం వస్తుందండి. ఏ సమయం? వివాహ సమయం వస్తుంది. వివాహ సమయం వచ్చిన తర్వాత అమ్మాయిని చూస్తారు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు, భోజనాలు కార్యక్రమం అవుతాయి. కార్యక్రమాలు అయిన తర్వాత జరిగే కార్యక్రమం ఏంటంటే వివాహం ఎప్పుడు ఏర్పాటు చేయాలని ఇరువురు కలిసి ఆలోచన చేస్తారు. ఆలోచన చేసేటప్పుడు ఎలా చేయాలంటే ఆ బిడ్డ మొదలుకొని, గర్భంలో పడిన మొదలుకొని ఆ వివాహ వయసు వచ్చే వరకు కూడా ప్రార్థించింది ఎవరండి ఆయన కోసం? చెప్పండి అమ్మా, నా మాటలు అర్థమవుతానే మెల్లగానే చెప్తున్నాను కదా. సేవకులు ప్రార్థన చేస్తారు, సంఘమైన మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తారు. అవునా కదా? ఆ బిడ్డ గర్భంలో పడిన మొదలుకొని వివాహ వయసు వచ్చే వరకు కూడా సంఘము, సేవకులు ఎంతో భారం కలిగి ఆ బిడ్డ చదువు విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ప్రతి విషయంలో సేవకులు, సంఘం అంతా కూడా కలిసి ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసినప్పుడు ఈ వివాహం కుదిరిన తర్వాత మీరు ఏం చేయాలండి? సాధారణంగా ఆ కుటుంబం వచ్చి, అయ్యా పాస్టర్ గారు, మా బిడ్డను ఇంతవరకు కూడా ఎదగడానికి, మంచి భవిష్యత్తు కలగడానికి కూడా కారణం మీరు, మన సంఘ బిడ్డలు. అయితే ఈరోజు వివాహం జరిగింది కాబట్టి, వివాహం కుదిరింది కాబట్టి సంఘమస్తులు మీరు కూడా ఆలోచన చేసి, ఎందుకంటే సంఘంలో ఆయా కార్యక్రమాలు ఉంటాయి ప్రతి కుటుంబంలో, మీకు కూడా సేవకులుగా మీకు పరిచర్య పక్షంగా అనేకమైన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మీరు సంఘమంతా కూడా కలిసి మా బిడ్డ యొక్క వివాహం ఏ రోజున జరిపించాలో ఒక తేదీని నిర్ణయించండి అని ఆ పెళ్ళి ఇంటి వారు ఏం చేయాలంటే సేవకులను, సంఘాన్ని అడగాలి. అవునా కాదండి? అవునా కాదా? కానీ వాళ్ళు ఏం చేస్తారు? చెప్పండి అమ్మా. ముహూర్తాలకు వెళ్తున్నారు. ఎవరి దగ్గరికి? అప్పుడు కాపరి ఎవరు అవుతున్నారండి వాళ్ళకి, ఆ పెళ్ళికి, ఆ ఇంటికి? చెప్పండి అమ్మా. పంతులు గారే కాపరి అవుతున్నారు. అసలు ఆ బిడ్డ చిన్నప్పటి నుంచి గర్భంలో పడింది మొదలుకొని వివాహ వయసు వచ్చే వరకు కూడా ఆ బిడ్డ కొరకు కన్నీరు కార్చి, ఆ బిడ్డ కొరకు అవసరాల కోసం దైవ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది సంఘము, సంఘములో ఉన్న విశ్వాసులు మోకరించి కన్నీటి ప్రార్థన, సేవకులు, అమ్మగారు కలిసి ప్రార్థన చేస్తుంటే వివాహ వయసు వచ్చేసరికి ఆ ముహూర్తం కోసం, ఆ టైం కోసం కేవలం లోకస్తుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆ పెళ్ళికి, ఆ కుటుంబానికి కాపరి ఎవరు అవుతున్నారంటే ఇప్పుడు లోకస్తులు. ఆమేన్. అవునా కాదండి? అవునా కాదండి? నిత్యముగా ఈ 2020వ సంవత్సరంలో ఆ పరిస్థితులన్నీ కూడా నిత్యముగా నా దేవుడు సంఘములందరి విషయాల్లో కూడా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. మనం చెప్పేచ్చండి అసలు ఆ పెళ్ళికి. ఎందుకంటే పెళ్ళి అనేది క్రైస్తవుల పెళ్ళి ఎలా జరుగుతున్నాయంటే, క్రైస్తవులు కాబట్టి మందిరానికి వెళ్ళేవారు కాబట్టి అవి క్రైస్తవ మ్యారేజ్లు జరుగుతున్నాయి. కానీ ఆ పెళ్ళికి కాపరిగా ఎవరిని ఎంచుకున్నారంటే ఇప్పుడు లోకస్తులనే పెట్టుకుంటున్నామండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగూ దేవుణ్ణే కాపరిగా మార్చేస్తున్నారు చాలా సందర్భాల్లో. ఇంకో విషయం కూడా చెప్తాను పిల్లరా, మనకిచ్చిన స్థానిక దైవశలైన కాపరిని కూడా చాలాసార్లు మార్చేస్తామండి. మనం చాలాసార్లు మార్చేస్తాం. అవునా కాదండి? చెప్తాను, అది కూడా చెప్తాను ఎలా మారుస్తామో. ఇప్పుడు ఎవరో మీ సంఘంలో ఉన్న ఒక కుటుంబానికి ఏదో అవసరమై 1,00,000 రూపాయలు వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి అవసరం అవుతుంది. పాస్టర్ గారిని ప్రార్థన చేయమన్నారు. దేవుడు ఏమనుకున్నాడంటే సంఘము, సేవకులు అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు కనుక దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి ఒక ప్రణాళిక బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఒక నిర్ణయ కాలమందు ప్రతి కార్యాన్ని జరిగిస్తాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరు ప్రార్థన చేసినా, నేను ప్రార్థన చేసినా, వీరు ప్రార్థన చేసినా, సేవకులు ప్రార్థన చేసినా దేవుడికి ఒక నిర్ణయ కాలం ఉంటుందండి. నిర్ణయ కాలం. ఆ నిర్ణయ కాలాన్ని దేవుడు మనకున్న విశ్వాసాన్ని బట్టి, మనకున్న నమ్మకాన్ని బట్టి, మనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒక నిర్ణయ కాలాన్ని
ఏర్పాటు చేసి సేవకులు సంఘమంతా కూడా ప్రార్థన చేయగా ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు మీరు ఏ సమస్య కోసమైతే, ఏ అవసరం కోసమైతే, ఏ కార్యాలు జరగాలని మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా ఆయన నిర్ణయించిన కాలాన ఆ కార్యాలు జరుగుతాయండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణ చెప్తాను పిల్లలు. దేవుని సన్నిధిలో మీరు అందరూ ఒక కుటుంబం కోసం మీరు సేవకులు అందరూ కలిసి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి కాబట్టి ఒక 2 లక్షల అప్పు కావాలని ఎవరు ఒక కుటుంబం కొరకు సేవకులు సంఘమంతా కూడా ప్రార్థన చేస్తున్నారండి. దేవుడు ఏం చేశాడంటే డిసెంబర్ మొదటి నుంచి కూడా ఈ నెల పోయిన డిసెంబర్ నెల నుంచి కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమనుకున్నాడంటే ఇవాళ 1వ తారీఖు కదండి. దేవుడు ఏమనుకుంటారంటే 2026వ సంవత్సరం 2వ తారీఖుని ఇద్దాం, కొత్త సంవత్సరం వాళ్ళకి అవసరాన్ని తీర్దామని దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని నిర్ణయించాడండి. సంఘము మీరు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ కుటుంబం ఆర్థిక అవసరాల కోసం ఎంతో విశ్వాసంతో నమ్మికతో మోకరించి కన్నీళ్లతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారండి. అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీ అందరి ప్రార్థన ఆలకించి దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడు. జనవరి 2వ తారీఖు నేను ఇవ్వాలని దేవుడు నిర్ణయ కాలం ఏర్పాటు చేశాడు. అయితే ఈ రాత్రి నేను వచ్చాను కదండి ప్రార్థనకి. ఈ రాత్రి నేను వచ్చాను కదా, మీరు ప్రార్థన చేయించుకున్నారు నా చేత. ఏమని? అయ్యా ఇలా 2 లక్షలు కావాలి, మేము ఎదురు చూస్తున్నాం కాబట్టి మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు నేను ఈ రాత్రి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అలా చేసినప్పుడు పిల్లరా రేపు ఉదయం దేవుడు ఆ నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి ఈ రాత్రి నేను ప్రార్థన చేశాను కాబట్టి రేపు ఆ కార్యం జరుగుతుందండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. రేపు ఆ కార్యం జరిగిపోయింది అనుకోండి, మీరేమంటారు? రేపు మీరేమంటారు చెప్పండి అమ్మా. అర్థమైన నా మాటలు నేను మెల్లగానే చెప్తున్నాను, అసలు తొందరపాటున మెల్లగా చెప్తాను మీకు అర్థమయ్యే రీతిలో. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఏమర్థమైందండి? దేవుడేమో మీరు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు రేపు ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే మీ అందరి విశ్వాసాన్ని దేవుడు చూసి పరీక్షించి దేవుడు మీ అందరి ప్రార్థన ఆలకించి రేపు ఇవ్వాలనుకున్నాడు. ఈ రాత్రి నేను వచ్చానండి, మీరు నా చేత ప్రార్థన చేయించుకున్నారు. రేపు ఆ కార్యం జరిగింది. ఎందుకు జరిగిందంటే దేవుడు రేపు ఇవ్వాలని నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడు. రేపు మీరేమంటారండి? రేపు మీరేమంటారు చెప్పండి అమ్మా. గత రాత్రి ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయగానే దేవుడు మాకు ఈ కార్యాన్ని, అప్పుడు మీ కాపరి ఎవరవుతున్నారండి? ఎవరవుతున్నారండి? ఎవరవుతున్నారు చెప్పండి అమ్మా. నేనే అవుతాను కదా, అది తప్పు కదా. ఈరోజు చాలామంది యొక్క ఆత్మ జీవితాలు పాడైపోవడానికి చాలా బాధ అనిపిస్తుంది. ఇటువంటి ఈ రోజున జరిగే కొన్ని స్వస్థత కార్యాలు కానీ ఎక్కడెక్కడికో పరిగెట్టుకు వెళ్ళే వారి జీవితాల్లో కార్యాలు ఇదిగో ఇలాగూ జరగడం వల్లే స్థానిక దైవ సేవకుల యొక్క ప్రార్థన మీద, సంఘం యొక్క ప్రార్థన మీద విశ్వాసం లేని క్రైస్తవులు ఈరోజు చాలామంది ఉన్నారండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రతి కార్యము జరిగించడానికి దేవుడు ఒక నిర్ణయ కాలం నిర్ణయిస్తాడండి పిల్లలు. మన విశ్వాసంతో ఓపికతో ఎదురు చూసినట్లయితే ఇదిగో మన సేవకులను సంఘాన్ని దేవుణ్ణి కాపరిగా పెట్టుకుంటే నిశ్చయముగా ఒక నిర్ణయ కాలమందు తన కార్యాలను దేవుడు నిశ్చయముగా జరిగించును గాక. ఆమేన్. యేసయ్యే మనకి కాపరిగా ఉండాలండి. రెండవది, ఏ సంఘానికైతే మనం వెళుతున్నామో, ఏ సేవకులు ఏ సంఘము మన కోసం విశ్వాసముతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో వారి సంఘమే ఆ కాపరే మనకి కాపరిగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. పిల్లలు, దేవుడు నిశ్చయముగా మన కుటుంబాలకి కాపరిగా యేసయ్య ఉంటే పిల్లరా దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలని, ఆశ్చర్యమైన కార్యాలను మన జీవితంలో జరిగిస్తాడండి. మనమేమో మేలు జరిగినప్పుడేమో యేసయ్యని కాపరిగా పెట్టుకుంటాం. ఏదైనా చిన్న ఇబ్బంది కలిగేసరికి పిల్లరా కాపరిని మార్చేసే పరిస్థితులు చాలామంది క్రైస్తవులను చూస్తున్నాను. చెప్పాను కదండి, చిన్నపిల్లల విషయంలో, వివాహాల విషయంలో, ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కానీ మన రోజు జరుగుతున్న అనేకమైన సందర్భాల్లో మనం చూసినట్లయితే
చాలాసార్లు యేసయ్యను కాపరిగా పెట్టుకోవలసిన మనము లోకమును లోకస్తులు ఉన్నవారందరినీ కూడా కాపరిగా పెట్టుకుని పిల్లరా మన ఆత్మీయ జీవితాన్ని మనకు మనమే పాడు చేసుకుంటున్నామండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా ఈ 2026వ సంవత్సరం మొదటి దినంలో అడుగుపెట్టిన మనమందరము కూడా నిశ్చయముగా ప్రతి సమస్యలందు, అది ఏ ఆరోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, మీ బిడ్డల విషయంలో అయినా, ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా, ఏ విషయములైనా కానీ యేసయ్యనే కాపరిగా పెట్టుకుందుముగాక. ఆమేన్, ఆమేన్. యేసయ్య కాపరిగా ఉన్న కుటుంబాలు దీవించబడతాయి. యేసయ్య కాపరిగా ఉన్న కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. యేసయ్య కాపరిగా ఉన్న కుటుంబాలు నెమ్మది, సమాధానం నా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కానీ ఎప్పుడైతే యేసయ్యను కాపరిగా విడిచిపెట్టేస్తామో మన జీవితాల్లో ప్రతికూలమైన పరిస్థితులు, కన్నీరి వేదన చూడవలసిన పరిస్థితులు మన కుటుంబాల్లో వస్తాయండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో మనకి తెలిసిన ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ కూడా చాలాసార్లు ఆ వాక్యాన్ని మనం తెలిసిన వాక్యమే. లోకా శుభవార్త ఉంటుందండి. ఇద్దరు కుమారులు, ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు పిల్లల. ఆ 2 కుమారులు ఒకనొక రోజున ఏం జరుగుద్దంటే, ఆ చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే తన తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి ఇదిగో నాకు రావాల్సిన ఆస్తిని నాకు ఇచ్చేసే, నేను దూర ప్రాంతం వెళ్ళి నేను వ్యాపారం చేసి అభివృద్ధి పొందుతాను అని ఏం చేస్తాడంటే తన తండ్రి దగ్గరికి వచ్చి తనకు రావాల్సిన ఆస్తిని, సంపదను తీసుకుని ఆ దూర ప్రాంతం పట్టణంలోకి వెళ్ళి పిల్లరా తనకున్న సమస్తాన్ని కూడా పాడు చేసుకుని చివరికి అతని పరిస్థితి ఎలా మారిపోతుందంటే పిల్లరా, తిండి లేక, నీళ్ళు లేక, చివరికి అతని పరిస్థితి ఎలాగైపోయిందంటే పందులు పట్టు తినవలసిన పరిస్థితికి ఆ యవ్వన బిడ్డకు వచ్చేసిందండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు, యేసయ్య తనకు కాపరిగా ఉన్నప్పుడు, యేసయ్య తనకు అండగా ఉన్నప్పుడు, యేసయ్య సన్నిధిలో ఆ బిడ్డకు జీవించినప్పుడు ఏ కొదవ ఆ బిడ్డకు రాలేదండి, ఏ సమస్యలు ఆ బిడ్డకు రాలేదు, ఏ ఇబ్బందులు ఆ బిడ్డకు రాలేదు. కానీ ఎప్పుడైతే తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాడో, యేసయ్యనే కాపరిగా ఉండవలసిన ఆ యవ్వన బిడ్డ, తన తండ్రి ఇంటినే కాపరిగా పెట్టుకోవాల్సిన యవ్వన బిడ్డ ఎప్పుడైతే తన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాడో పిల్లరా, తన పరిస్థితి ఎలా అయిపోయిందంటే అంధకారం అయిపోయిందండి, చీకటి అయిపోయింది. తన ఇంటి దగ్గర ఉండగా తినడానికి సమృద్ధి అయిన ఆహారం ఉండేది, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండేది, కొనసాగిగా చేస్తే పనివారు వచ్చేవారండి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ యవ్వన బిడ్డ పరిస్థితి ఎప్పుడైతే యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడో, ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడో, కాపరిగా ఉన్న తన స్థితులన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, తిండి లేక చివరికి ఎటువంటి పరిస్థితిగా మారిపోయిందంటే పిల్లరా, పందులు పొట్టు తినవలసిన పరిస్థితి వచ్చేసిందండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానికి గల కారణం ఏంటంటే యేసయ్యను కాపరిగా పెట్టుకోలేదండి. యేసయ్య దేవుడానికి కాపరిగా ఉన్నంతసే వాళ్ళకి సమృద్ధి అండి, ఆశీర్వాదం అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే తన ఇంటిని యేసయ్యను వదిలిపెట్టేసి వెళ్ళిపోయేటప్పుడు తన జీవితం అస్తమస్తంగా మారిపోయింది. పిల్లలు ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఆశీర్వాదకరంగా ఉండవలసిన కుటుంబాలు, దీవెనకరంగా ఉండవలసిన కుటుంబాలు, అనేక మందికి ప్రయోజనకరంగా ఉండవలసిన కుటుంబాలు పతనమైపోవడానికి, చీకటి గల దొంగ ఊబిలో దిగిపోవడానికి, భయంకరమైన చీకటిలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే కాపరిని యేసయ్య కాపరిగా పెట్టుకోవాల్సిన కుటుంబాలు యేసయ్య నుంచి విడిచిపోతున్నారండి. చెప్పుకోవడానికి క్రైస్తవులే, చెప్పుకోవడానికి మందిరానికి వెళ్ళే వాళ్ళే, చెప్పుకోవడానికి వాళ్ళు పాటలు పాడేవాళ్ళే, ఆరాధన చేసేవాళ్ళే, వాక్యాన్ని పరిచర్య చేసేవాళ్ళే. కానీ కొన్ని సందర్భాల్లో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని వాళ్ళు ఇవ్వకుండా వారి యొక్క జీవితాలని పాడు చేసుకుంటున్నారండి. కానీ ఈ రాత్రి నిత్యంగా అటువంటి పరిస్థితులు మనం ఎవరైనా ఉంటే ఎందుకంటే ఈ 2025వ సంవత్సరం ప్రారంభం నుంచి నిన్నటి వరకు కూడా అనేకమైన సందర్భాల్లో మనం యేసయ్యని కాపరిగా పెట్టుకోలేదు.
ఇంటి వారిని కాపరిగా పెట్టుకున్నాం, లోకస్తులను కాపరిగా పెట్టుకున్నాం, డబ్బును కాపరిగా పెట్టుకున్నాం, లోకమైన చీకటి శక్తులను కాపరిగా పెట్టుకున్నాం. అయితే ఈ రాత్రి పిల్లరా, ఈ 2026వ సంవత్సరం 1వ తారీఖున పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరి కుటుంబానికి కూడా యేసయ్యే కాపరిగా ఉండునుగాక, యేసయ్యే కాపరిగా ఉండునుగాక. ఆమేన్. అలాగూ కాపరిగా ఉంటే పిల్లరా, మనం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యములో చదువుకున్నట్లుగా, 1 జీవజన్మ గల బొగ్గల యొద్దకు వారు నడిపిస్తాడు. 2వది, మన కన్నుల నుంచి వస్తున్న ప్రతి బాష్ప బిందువును కూడా ఆయనే తుడిచివేయను. ఎవరు కన్నీటిని దేవుడు తుడుస్తాడంటే పిల్లరా, ఎవరైతే యేసయ్యను కాపరిగా పెట్టుకుంటారో లోకాన్ని, లోకస్తులను, లోకములో ఉన్న కార్యాలని, లోకంలో ఉన్న శక్తులను, లోకంలో ఉన్న మనుషులను, లోకంలో ఉన్న అధికారులను కాపరిగా పెట్టుకున్న వారి కన్నీటిని కాదండి దేవుడు తుడిచేది. ఎవరైతే యేసయ్యను కాపరిగా పెట్టుకుంటారో వారిని కన్నుల నుంచి వస్తున్న ప్రతి బాష్ప బిందువును కూడా నా దేవుడు నిశ్చయముగా తుడిచివేయునుగాక. ఆమేన్. పిల్లలు, గత 2025వ సంవత్సరం అంతా కూడా ఎన్నో సమస్యల వల్ల మనం కన్నీరు కార్చామండి. ఎన్నో సమస్యలు, 1 ఆర్థిక పరిస్థితుల వల్ల ఎన్నో రాత్రులు మనం కన్నీరు కార్చాం. మనకున్న అనారోగ్యాలను బట్టి కన్నీరు కార్చాం. ఇంకా తగ్గదేమో, మనకి ఈ స్థితులు మారవేమో, ఈ పరిస్థితులు మనకు మారవేమో అని ఎన్నో రాత్రులు మనం కన్నీరు కార్చాం. ఎవరో ఒకరు వచ్చి మన కన్నీరు తుడిస్తే బాగుండని ఎన్నో రాత్రులు మనం ఎదురు చూసాం. మనకున్న సమస్యల నుంచి ఎవరైనా వచ్చి తప్పిస్తే, ఆదరిస్తే బాగుంటుందని ఎన్నో రాత్రులు మనం ఎదురు చూసామండి. బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందని ఎన్నో రాత్రులు మనం కన్నీరు కార్చామండి. మా జీవితం ఏమైపోతుంది, మా కుటుంబ జీవితం ఏమైపోతుందని ఎన్నో రాత్రులు మనం కన్నీరు కార్చాం. పేరా ఎవరు కూడా మనల్ని కన్నీరు తోడవలేదు. అయితే ఈ 2026వ సంవత్సరం జనవరి 1వ తారీఖున నా దేవుడు చెబుతున్నాడు, పిల్లరా, మీ కన్నుల నుంచి రాలుతున్న ప్రతి బాష్ప బిందువును కూడా నేను తుడుస్తాను. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. గత రోజులన్నీ కూడా పిల్లరా, ఎవరో ఒకరు వచ్చి మన కన్నీరు తుడుస్తారని, ఎవరో ఒకరు వచ్చి మన వేదన నుంచి విడిపిస్తారని, ఎవరో ఒకరు వచ్చి మన సమస్యల నుంచి విడిపిస్తారని, నా కన్నీటి నుంచి తప్పిస్తారు, నా వేదన నుంచి తప్పిస్తారు, నా కన్నీరుని తుడుస్తారు. నా బిడ్డలైనా, నా కుటుంబస్తులైనా, నా రక్త సంబంధులైనా ఎవరో ఒకరు వచ్చి నా కన్నీటిని తుడుస్తారని ఎదురు చూశారేమో పిల్లరా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2026వ సంవత్సరం 1వ తారీఖున యేసయ్య చెబుతున్నాడు, ఎవరి కోసం మీరు ఎదురు చూడొద్దు, నేనే మీ కన్నీటిని తుడుస్తాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంక ఎవరి వైపు మీరు చూడొద్దండి. ఎవరో వస్తారు నా కన్నీరు తుడుస్తారు, ఎవరో వస్తారు నా వేదన చెప్పుకుందాం, ఎవరో వస్తారు నా ఆవేదన చెప్పుకుందాం, ఎవరో వస్తారు నా మనసులో ఉన్న బాధ చెప్పుకుందాం, వాళ్ళు నా కన్నీరు తుడుస్తారేమని మీరు ఆలోచించవద్దండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా ప్రతి ఒక్కరి కన్నీటిని కూడా నా దేవుడే తుడుస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పిల్లలు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. పిల్లలు, యేసయ్య ఒక ప్రాంతానికి వచ్చారండి. ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఊరి ఆ గవిని దగ్గరికి వెళ్ళేసరికి పిల్లరా, ఒక శవం ఆయనకి ఎదురయ్యిందండి. ఆ శవం ఎవరంటే ఒక యవ్వన బిడ్డ. ఆ యవ్వన బిడ్డకి తల్లిదండ్రులు ఉన్నారు, కానీ తండ్రి ఏమో కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయారు. ఇంక తల్లి ఒక్క ఆమె ఉంది. ఆ తల్లికి ఆధారం, ఆ తల్లికి అన్నీ చూసుకునేది యవ్వన బిడ్డేనండి. అయితే ఒకరోజు ఏమైందంటే, అలా జరుగుతున్న కాలంలో ఆ యవ్వన బిడ్డ మరణించాడండి. ఆ మరణించిన తర్వాత ఆ తల్లి ఎంతో వేదన అండి. ఎందుకంటే అప్పటి వరకు భర్త లేడు, ఉన్న ఆ బిడ్డ కూడా చనిపోయాడు. ఇంకా నా జీవితం ముగియబడింది, ఇంకా నా జీవితంలో ఆనందం, సంతోషం ఏమీ ఉండదు, ఇంక ఉన్న ఈ బిడ్డ కూడా ఆధారం కూడా పోయింది, నా జీవితం ఇంకా ఏమీ లేదు, నా కన్నీరుని తుడిచేవారు లేరు, నా ఆవేదన అర్థం చేసుకునేవారు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, నాకు మేలు చేసేవారు లేరు, ఇంక ఈ రోజుతో నా జీవితం ముగించబడిందని పిల్లరా ఆ చనిపోయిన ఆ బిడ్డల దగ్గరకు వచ్చి పిల్లరా కన్నీరు మున్నీరు చేస్తుందండి ఆ స్త్రీ. దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవ్వరు కూడా ఆమెను కన్నీరుని తొడవలేకపోయారండి. ఎవరు కూడా ఆమె వేదన తీయలేకపోయారు. ఎవరు కూడా ఆమెను ఓదార్చలేకపోయారు.
కానీ ఆ ఊరి గమన దగ్గరికి వచ్చేసరికి యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య ఎవరిని చూశారో తెలుసండి? ఆ వందలాది మందిలో ఉన్న ఆ తల్లిని చూశాడు. ఎందుకంటే తన బిడ్డ కోసం కన్నీరు కారుస్తుంది. తను ఆదరించేవారు లేరని, తనకు సహాయం చేసేవారు లేరని, ఆధారం కోల్పోయానని వేదన చెందుతున్న కన్నీరు కారుస్తున్న ఆ తల్లిని చూసిన యేసయ్య ఏం చేశాడంటే ఆ చనిపోయిన ఆ బిడ్డను లేపి సజీవముగా ఆ తల్లికి అప్పగించి ఆమె తల్లి యొక్క కన్నుల నుంచి రాలుతున్న ఆ బాష్ప బిందువును తుడిచివేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి దైవ సన్నిధికి వచ్చిన మనము ఈ 2025 సంవత్సరం ఏదో పోగొట్టుకుని, లేకుంటే ఏదో జరగలేదని, ఈ మేలు జరగలేదని, మా బిడ్డల విషయంలో ఇది జరగలేదని, ఈ కార్యం జరగలేదని, ఇంకా మా జీవితంలో ఈ అనారోగ్యం తగ్గదని, ఈ మేలు జరగదని, ఈ సమస్య తీరదని కన్నీరుతో నీవు చూస్తున్నావేమో. ఆ కన్నీరును మేము చూడకపోవచ్చు, సేవకులు చూడకపోవచ్చు, కన్నులారా యేసయ్య చూస్తున్నాడండి. ఈ 2026వ సంవత్సరం 1వ తారీఖున నా దేవుడు నిత్యముగా కన్నులారా చూస్తున్న దేవుడు. మీ ఒక్కొక్కరి కన్నీటిని కూడా నా దేవుడు చూస్తున్నాడు. ఆయనే మీ కన్నీటిని తుడుచునోగాక. ఆమేన్. మనుషులు తొడవలేరండి. మనుషులు మీ కన్నీటిని తొడవలేరు. మనుషులు మీ కన్నీటిని చూడకపోవచ్చు, మనుషులు మీ వేదనను చూడకపోవచ్చు, మనుషులు మీ ఆవేదన చూడకపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే కన్నులారా చూసే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి లేకుంటే ఈ రాత్రి కూడా వచ్చిన అందరి జీవితాల్లో ఏ సమస్యల చేత, ఏ కన్నీళ్ళ చేత, ఏ వేదనల చేత, ఏ కష్టాల చేత కన్నీరు కారుస్తున్నారో, మీరు కారుస్తున్న కన్నీరు మీ భర్తలకు తెలియకపోవచ్చు, మీరు కారుస్తున్న కన్నీరు మీ బిడ్డలకు తెలియకపోవచ్చు, మీరు కారుస్తున్న కన్నీరు మీ సేవకులకు తెలియకపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే కన్నులారా చూసే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిత్యముగా ఈ రాత్రి మీరు కారుస్తున్న ప్రతి కన్నీటి బిడ్డని కూడా నా దేవుడు కన్నులారా చూసి ఆయనే తుడిచివేయునుగాక. ఆమేన్. ఎందుకంటే ఆయన మనకి ఏమై ఉన్నారంటే మంచి కాపరి. చెప్పండి, మంచి కాపరి, మంచి కాపరి. అందుకే ఆ వాక్యంలో ఉంది, ఆయనే కాపరి అయి ఉండి మన కనుల నుంచి రాలుతున్న ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరం మోకరించుదాం, అందరం మోకరించాలండి. అందరం మోకరించి 2025వ సంవత్సరం ఏం జరగలేదని కన్నీరు కార్చావో, నీ బిడ్డల జీవితం మారలేదని కన్నీరు కార్చావో, కష్టం తొలగలేదని కన్నీరు కార్చావో, నీ ఆవేదన తీరలేదని కన్నీరు కార్చావో, ఆరోగ్యం బాగుపడదని కన్నీరు కార్చవేమో, ఈ రాత్రి నిశ్చయముగా మీ అందరి కన్నీటిని నా దేవుడు చూస్తున్నాడు. మీ అందరి కన్నీటిని నా దేవుడు చూస్తున్నాడు. ఆయనే మీ కన్నీటి బాష్ప బిందువును తుడిచే దేవుడుగా ఈ రాత్రి మీ మధ్యలో ప్రత్యక్షమై ఒక్కొక్కరి కన్నీటిని కూడా ఆయన తొడవబోతున్నాడు. అందరం 2 చేతులు ఆకాశం వైపు చాపి అందరం కూడా స్వరమెత్తి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా కన్నీరు తుడిచే దేవుడుగా యేసయ్యా, నీవే మా కాపరిగా ఈ రాత్రి మా మధ్యలో సంచరించండి తండ్రి. మా మధ్యలో ఉన్నావు తండ్రి. ప్రభువా, మనుషులు మా కన్నీరు తొడవలేరు యేసయ్యా, మా ఇంటి వారు మా కన్నీరు తొడవలేరు యేసయ్యా. నీవే మా కన్నీరు తుడిచే దేవుడవు తండ్రి. ప్రభువా, నీవే మా కన్నీరు తుడిచే దేవుడవు తండ్రి. ప్రభువా, ఆనాడు ఆ తల్లి కన్నీరు తుడిచివి ఆ బిడ్డను సజీవంగా అప్పగించిన దేవుడవు తండ్రి. ఈనాడు కూడా చేయగల సమర్థుడవు తండ్రి. ప్రభువా, మంచి కాపరివు తండ్రి. ప్రభువా, ఈ రాత్రి ప్రభువా మా కుటుంబంలో ఉన్న వారందరి కన్నీటిని తొడవండి తండ్రి. మా కన్నీరుని తొడవండి యేసయ్యా. ఇదిగో వాళ్ళు కన్నీరు తుడుస్తారు, వీళ్ళ కన్నీరు తుడుస్తానని ఇన్ని రోజులు నేను ఎదురు చూశాను తండ్రి. ప్రభువా, కానీ ఈ రాత్రి నువ్వు చెప్పావు తండ్రి, నీవే మా కన్నీరు తుడుస్తానన్నావు తండ్రి. ప్రభువా యేసయ్యా, నీవే మా కన్నీటిని తుడిచే దేవుడవు తండ్రి. ప్రభువా, నీ దగ్గరే చెప్పుకుంటాము తండ్రి. మా సమస్యలు, కష్టాలు, వేదన నీ దగ్గరే చెప్పుకుంటాము యేసయ్యా. నీవే మా కన్నీరు తుడిచే దేవుడవు తండ్రి అని అందరం స్వరమెత్తి ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, దేవుడే ఈ రాత్రి మీ కన్నీరు తొడవబోతున్నాడు. మీ ఆవేదన నుంచి తప్పించబోతున్నాడు. మీ సమస్యల నుంచి తప్పించబోతున్నాడు. పిల్లరా,
అందరు స్వరమెత్తి ప్రార్థన చేసుకుందాం. ఆయన మరువని దేవుడు, నిన్ను విడువని దేవుడు. పిల్లరా, ఈ రాత్రి ఆత్మరూపుగా ఆయన మా మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఒక్కొక్కరి కన్నీటిని బొట్టును ఆయన తుడిచివేస్తున్నాడు. పిల్లరా, మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి, నమ్మికతో ప్రార్థన చేయండి. పిల్లరా, దేవుడు నిత్యముగా మీ కన్నీటిని చూస్తున్నాడు. పిల్లరా, మీ కన్నీటిని తొడవబోతున్నాడు ఈ రాత్రి. పిల్లరా, అందరూ స్వరమెత్తి ప్రార్థన చేసుకుందాం. అందరు స్వరం ఎత్తాలి, నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ఇంక నీ కన్నీరు తుడు, వాళ్ళు వీళ్ళు వస్తే నీ కన్నీరు తుడుస్తారని ఎదురు చూస్తావేమో. ఇంక ఎవ్వరూ కాదు. యేసయ్య నీ కన్నీరు తుడిచే దేవుడు. యేసయ్య నీ కన్నీరు తుడిచే దేవుడు. ఆయన మాత్రమే నీ కన్నీరు తుడుస్తారు. పిల్లరా, ఇక ఎవరి వైపు మనం చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, అధికారుల వైపు చూడొద్దు, లోకస్తుల వైపు మనం చూడొద్దండి. యేసయ్య వైపు మాత్రమే చూద్దాం. ఆయనే మనకు మంచి కాపరి, ఆయనే మనకు మంచి కాపరి, ఆయనే మన కన్నీరు తుడిచే దేవుడు. అందరూ స్వరమెత్తి మీకున్న సమస్యలను బట్టి, మీకున్న అప్పుల బాధలను బట్టి, మీకున్న సమస్యలను బట్టి, మీకున్న ఆర్థిక విషయాలను బట్టి, అనారోగ్యాలను బట్టి ఈ రాత్రి కన్నీటితో మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే ఆ కనులారా చూసే దేవుడు, మీ కన్నీటిని చూస్తున్న దేవుడు, ఆయనే మీ కన్నీటిని తొడవబోతున్నాడు. పిల్లరా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నన్ను నీవు, అందరూ స్వరం ఎత్తాలి. నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి, అందరు స్వరమెత్తి పాడాలి. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నన్ను నీవు, అందరి స్వరమెత్తి చెప్పాలి. నన్ను నీవు, నీవే నా మంచి కాపరివి, నీవే నా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించి గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ వీడువక, నీవు ప్రేమించి గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ వీడువక, నన్ను నీవు అవును యేసయ్యా, నువ్వు మరవని దేవుడవు తండ్రి ప్రభా. ఈ 2026 సంవత్సరం మరవద్దు తండ్రి ప్రభా. నీ సన్నిధికి వచ్చిన వారిని మరవద్దు తండ్రి ప్రభువా. వారి కర్ణుల నుంచి రాలుతున్న ప్రతి నీటి బాష్ప బిందువును తుడవండి యేసయ్యా. నీవే వారి కాపరవని యేసయ్యా, నీవే కాచి కాపాడవనే దేవుడవని ఈ రాత్రి నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు తండ్రి ప్రభా. నీవే వారి కన్నీరుని చూడండి యేసయ్యా, నీవే వారి కన్నీరును తుడవండి యేసయ్యా, నీవే కన్నీరును తుడవండి యేసయ్యా. ఇన్ని రోజులు మనుషుల వైపు చూశారు తండ్రి, లోక వైపు చూసి
చూశారు తండ్రి ప్రభా. ఎవరు వీరి కన్నీరు తొడవలేకపోయారు యేసయ్య. ఈ రాత్రి నీవే ప్రత్యక్షమై తండ్రి వాక్యపు వెలుగులోంచి తండ్రి ప్రభా నీవే కాపరమై వారి కన్నీటిని తుడుస్తానన్న దేవుడవు తండ్రి ప్రభువా. నిశ్చయముగా ఈ రాత్రి కన్నీరు కారుస్తున్న ప్రతి ఒక్కరి బిడ్డలపై నీ ప్రభ కన్నీరు తుడవమని అడుగుచున్నాను తండ్రి. చికాపరివే నీవే నమన్ చికాపరివి నీవే నమన్ నన్ను నీవు స్వరమెత్తాలి స్వరమెత్త నన్ను నీవు అంతము వరకు కాపాడు అంతము వరకు కాపాడు నీవే మంచి కాపరివి నీవే మంచి నీవే మంచి కాపరివి నీవే ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే చికాపరివి నీవేనా మా కాపరివైన యేసయ్యానికే స్తోత్రము కలుగును గాక. ఈ 2026వ సంవత్సరం 1వ తారీఖున ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి ప్రభా నీవే మాకు కాపరవని నీ వాక్యపు ప్రత్యక్షలో ప్రభా మాకు ప్రత్యక్షమైనందుకు వందనాలు తండ్రి. ప్రభా ఈ రాత్రి నీవు సెలవిచ్చినట్లుగా తండ్రి కూడా వచ్చిన ప్రతి ఒక్కరి కన్నీటి బాష్పబిందులను నీవే తుడవండి తండ్రి. ప్రభా నీవే తుడుచుదువు గాకని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ప్రభా గత రోజులన్నీ ప్రభా యేసయ్య వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు మా కన్నీటిని తుడుస్తారని ఎదురు చూశారు తండ్రి. ప్రభా అయితే ఈ రాత్రి ఈ నూతన సంవత్సరపు తండ్రి 1వ తారీఖున యేసయ్య ఇదిగో మీ కన్నీటిని తుడిచే దేవుడును నేనే మీ కన్నీటిని తుడిచే దేవుడు నేనే అని ప్రభా వాక్య ప్రత్యక్షతలో వారితో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ప్రభా నిశ్చయముగా ఈ రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏ కన్నీటితో నీ సన్నిధికి వచ్చారో తండ్రి వారందరి కన్నీటిని తుడిచి తండ్రి ప్రభా తిరిగి వెళ్ళుచుండగా సంతోష ఆనందగాలతో తిరిగి వెళ్ళుదురుగాక. వారి తలల మీద నిత్య ఆనందం ఉండదురుగాక. సంతోషముతో తిరిగి వెళ్ళుదురుగాక. సమాధానముతో తిరిగి వెళ్ళుదురుగాక. ఆశీర్వాదము చేత తిరిగి వెళ్ళుదురుగాక. మేలుల చేత తిరిగి వెళ్ళుదురుగాక. నీవే వారికి కాపరవై నడిపించుమని సహాయము చేయమని సంఘాన్ని సేవకులను పరిచర్యలను ప్రభా నీవే దీవించి ఆశీర్వదించమని ప్రభా నిశ్చయముగా ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి కుటుంబాలకి యేసయ్య నీవే కాపరిగా ఉండమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దగ్గరగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. ఇంకా దేవునికి మహిమకరంగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం.